సిద్దిపేట జిల్లా కచ్వెలు అంబేద్కర్ సర్కిల్లో టిక్ జంక్షన్ వద్ద మాదక ద్రవ్యాల నిరోధక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, ముత్యంరాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి పాల్గొని గజ్వెల్ పట్టణ ప్రజలతో యువకులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఇక డ్రగ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు రహిత జిల్లాగా గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీసులు అధికారులకు సూచించారు. ఇది ప్రతి ఒక్కరు నడుపుతూ పిల్లలు, స్కూల్ యజమానులు, పత్రికా విలేకరులు, ఆటో డ్రైవర్లు అంతా యూత్ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే కొంతమంది యూత్ డ్రగ్స్కి అలవాటై వాళ్ళ యొక్క జీవితాన్ని దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు పబ్లిక్తో వెళ్ళి, గల్లీలో వెళ్ళి, కాలనీలోకి వెళ్ళి, స్కూల్లోకి వెళ్ళి, కాలేజీలోకి వెళ్ళి వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పేసి మా సిపి మేడం గారు, మా ఏసీ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలోని భాగంగా ఈరోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా డ్రగ్స్ అంటే గాంజాయి, హెరాయిన్, కుకాయిన్ ఇవన్నీ అమ్మినా, కొన్నా, ట్రాన్స్పోర్ట్ చేసినా, కలిగి ఉన్నా ఇవన్నీ కూడా నేరము. దీని గురించి ఎలాంటి సమాచారమైనా మాకు కానీ, మా ఎస్ఓ సార్కి కానీ, డయల్ 100 నెంబర్కి కానీ, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కానీ ఫోన్ చేస్తే దాని మీద యాక్షన్. OUVC ప్రొఫెసర్ కుమార్ వివరాలు వెల్లడించారు.